చాలా బాగుంది. సన్ ఇంకా సెట్ అవుతుంది. సో గుడ్ ఈవినింగ్ అండి. నేనైతే ఇప్పుడు కర్ణాటకలో ఉన్న ఏకైక గ్లాస్ బ్రిడ్జ్కి అయితే వచ్చాను. సో ఆ బ్రిడ్జ్ టికెట్ అనేది 200 ఛార్జ్ చేశారు. కొంచెం అయితే ఎక్కువేనే. సో మనకు ఆ గ్లాస్ బ్రిడ్జ్ అనేది 78 ఫీట్ ఉండి మనకి 2 మీటర్ల విడ్త్ అనేది ఉంటుంది. సో మరి ఇది ఎంత అద్భుతంగా ఉంటుందో, అసలు బాగుంటుందో లేదు. నేను ఇప్పుడు గ్లాస్ బ్రిడ్జ్కి వెళ్ళలేదు కాబట్టి సదా ఒకసారి చూద్దామని ఇలా వచ్చాను. సో ఇదంతా మనకి కాఫీ ల్యాండ్ అండి. మామూలుగా బ్రిడ్జ్ ఎలా ఉంటుందని చూడడానికి అయితే వచ్చాను. సో మనకి 200 ఛార్జ్ చేశారు కానీ బ్రిడ్జ్ ఏం పెద్దదేం కాదు. బ్రిడ్జ్ చాలా చిన్నది. సో వ్యూ అనేది ఎలా ఉంటుంది అని చెప్పేసి అక్కడికి వెళ్ళైతే మీకు చూపిస్తాను. అక్కడ క్యూ కూడా లేదు, క్యూ అని చెప్తున్నారు. సో మనిషి ఉండి మనకి చెప్తే మనకు అర్థం అవుతుంది. కానీ వచ్చేస్తున్నాం 200 దీనికి తీసుకున్నారంటే వర్త్ ఉంటుందా ఉండదా అంటే కొంచెం టికెట్ అయితే ఎక్కువే. సో మన ఇది లొకేషన్ కోసం రావాలి. హ్యాంగింగ్ బ్రిడ్జ్ అనేది చాలా చిన్నది. సో నేను మీకు చూపించడం కోసం కేవలం వచ్చాను. సో అదే మనకి గ్లాస్ బ్రిడ్జ్. నాకు తెలిసి క్యూ ఎందుకు పెట్టారంటే ఎక్కువ మంది వస్తే మళ్ళీ గ్లాస్ బ్రేక్ అయిపోద్ది అని చెప్పేసి పెట్టినట్టు. చూడండి, అద్భుతం వ్యూ అనేది చాలా బాగుంది. సో గ్లాస్ బ్రిడ్జ్ అయిపోయినట్టు పని అయిపోయినట్టే ఉంది. ఎందుకంటే వర్షం చూడండి, కరెక్ట్గా నేను వెళ్ళిన టైంకి వర్షం అనేది స్టార్ట్ అయిపోయింది. చూడండి వ్యూ అయితే బాగుంది కానీ వర్షం పడడం వల్ల మరి నేను ఇంకా గ్లాస్ లోపలికి వెళ్తే మొత్తం అంతా మెత్తన అయిపోద్దేమో. ఇదంతా హాయిగా తింటున్నారు. చూడండి వర్షం పడుతుందని ఇలా ఇక్కడ ఛాయ్ తాగడానికి వచ్చాను. చూడండి వర్షం అయితే పడుతుంది. నేను మరి ఇంకా షూస్ వదిలేసి అయితే వచ్చేసాను. సో మళ్ళీ వెళ్తున్నాను. లోపల ఛాయ్ కూడా లేదు, చలేకపోతున్నాను. నేను బయటకు వచ్చాను. సో వర్షమైన బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఆ బ్రిడ్జ్ సంగతి అయితే చూసేసి ఈరోజు సమర్థం అండి. సో ఇదిగోండి గ్లాస్ బ్రిడ్జ్కి అయితే ఎక్కానండి. మరి వర్షమైనా మళ్ళీ ఉండిపోతానంటే అవ్వదు. సో ఈ గ్లాస్ బ్రిడ్జ్ మీద నేనే మంచిగా కనిపిస్తున్నాను కానీ మరి తప్పదు, కొన్నిసార్లు చాలా జారుగా ఉంది. సో ఇది మనకి 78 ఫీట్ అండి. వాటర్ అంటే ఎక్కువ ఉంది. మీకు ఇది లేకపోయి ఉంటే నీట్గా అందంగా కనిపించదు కానీ మరి అందంగా అయితే కనిపించదు. సో చాలా అద్భుతంగా కనిపిస్తుందండి. మనకి నాకు తీసేవాళ్ళు ఎవరు లేరు కానీ చాలా చాలా బాగుంది. చాలా అద్భుతంగా ఉందండి. చాలా చాలా బాగుంది. కరెక్ట్గా సూర్య అస్తం అవుతుంది. నాదైతే ఇందాక రికార్డ్ చేశాను కానీ ఇందాక మొత్తం మాట్లాడుతూ రికార్డ్ చేశాను కానీ అంతా పోయింది. వర్షం కారణంగా మరి అది రికార్డ్ చేయడానికి అవ్వలేదు. సో గ్లాస్ బ్రిడ్జ్ చాలా బాగుంది. మీరు ఈసారి వచ్చేటప్పుడు అయితే చక్కగా వచ్చి టైం స్పెండ్ అయితే చేసుకోవచ్చు. అది 200 అంటే కొంచెం కాస్ట్లీ. ఇటువంటి కెమెరా మీద మనకు వర్షం చింతలు పడడం వల్ల బ్లర్ అనేది చూడండి కనిపిస్తుంది కదా, చాలా బ్లర్గా కనిపిస్తుంది. కానీ చాలా చాలా బాగుంది. చక్కగా వచ్చైతే టైం అయితే కనిపించవచ్చు. ఇదిగోండి వ్యూ అంతా, ఇదంతా వ్యూ పాయింట్. ఈ వర్షం కారణంగా అయితే అది వర్షం చెప్పింది. మనకి కర్ణాటకలో ఫస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ అండి ఇది. మనకి తర్వాత వేరే దగ్గర చాలా ఉన్నాయి కానీ కర్ణాటకలో ఇదే ఫస్ట్. సో రేపైతే ఎక్కడికి వెళ్ళాలండి, ఇంటికి వెళ్ళాక ఇప్పుడైతే తగ్గిస్తున్నాం కాబట్టి ఇంటికి వెళ్ళాక మీకు చెప్తాను. సో ఇవేనండి గ్లాస్ బ్రిడ్జ్ విశేషాలు. సో చక్కగా వచ్చి కాకపోతే కొంచెం టికెట్ అనేది కొంచెం ప్రైస్ అనేది ఎక్కువగానే. సో ఒకసారి అయితే కర్ణాటకలో మొదటి బ్రిడ్జ్ కాబట్టి కర్ణాటక వాసులు చక్కగా వచ్చి అందరూ చూడాలని నేను కోరుకుంటున్నాను. స్టేట్ నుంచి నెక్స్ట్ అప్డేట్ అండి. ఉంటాను.
చూడండి మనకి ఇది వాటర్ కానీ లేకపోతే చాలా నీట్గా కనిపిస్తుంది. వాటర్ వల్ల మనకు కనిపించట్లేదు కానీ ఇది మొత్తం 78 feet అండి డిస్టెన్స్. అయితే ఇది మనకి వ్యూ పాయింట్ ఎంజాయ్ చేయడానికి అయితే ఓకేనా, చాలా అద్భుతంగా ఉంది. చూడండి చక్కని వర్షం, ఆ వర్షంలో నేను గ్లాస్ బ్రిడ్జ్ మీద అయితే ఉన్నాను. నాకైతే ఎవరైనా ఫోటో తీస్తే బాగుండదు. చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో అంత మంచిగా నేనే తుడిచేస్తారా లాస్ట్కి. ఇలా ముగితో చూడండి చాలా డెప్త్ అయితే ఉందండి. ఇది సుమారు మనకి 78 feet అని చెప్పాను కదా. చూడండి కాకపోతే మనకి వర్షం కారణంగా అది సరిగ్గా కనిపించలేదు కానీ చాలా బాగుంది.